బావగారికి ఎదురు నిలబడి మాట్లాడతానుగా. నా కొడుకు ఎదురు పడితే చస్తావు. లోకంలో నేను చెప్పాను కదా, ఎక్కువ మాట్లాడితే పొడుస్తా. మీ అందరికీ ముందుంది ముసళ్ళ పండగ. అసలు ఏం జరిగిందంటే వాడు వచ్చాడండి. ఎవడు వాడు? అదే అశోక్. సార్, అడుక్కునేవాడు కూడా ఇంకో అడుక్కునేవాడికి ఏడు సార్. సార్, మామూలు టీ వస్తుంది కానీ అల్లం టీ కూడా రాదు సార్. సార్, ప్లేట్ మీల్స్ వస్తుంది కానీ ఫుల్ మీల్స్ కూడా రాదు సార్. సార్, మీరు కనపడకపోయినా దేవుళ్ళ కనిపిస్తున్నారు సార్. రోజు ఇలా సిగ్నల్ దగ్గరకు వచ్చి ఏం ఆదుకుంటారు కానీ సంవత్సరానికి సరిపడా రేషన్ ఒకేసారి ఇచ్చేయండి సార్. మీ పేరు చెప్పుకుని గడిపేస్తాను. సుడిగాలిలోన దీపం కడవరకు వెలుగునా, సుడిగాలిలోన దీపం. సార్, మీరు అపరిచితుడిలా ఉన్నా నా లైఫ్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా పాట పాడారండి. ఇంతకీ ఎవరండి మీరు? నీ సిచ్యువేషనే కాదయ్యా, నీ బయోడేటా మొత్తం నాకు తెలుసు. అంత ఎక్స్పర్టా? అయితే శాంపిల్కి నా పేరు చెప్పండి చూద్దాం. నీ పేరు కా కీ కే కు, కూతో మొదలవుతుందయ్యా. అయితే చివరి చెప్పండి చూద్దాం. నీ పేరు చివర మా మీ మే ము, నీ పేరు చివర మూర్తి అని వస్తుంది. ఇంతకు ముందు నువ్వు వడ్డీ వ్యాపారం చేసేవాడివి. అవునండి. చేతి నిండా డబ్బులుండేవి. ఆ వ్యాపారంలో చక్రం తిప్పేవాడివి. అప్పులివ్వడంలో నిన్ను మించినవాడు లేడు. కానీ పాపం ఇప్పుడే అన్నీ పోగొట్టుకుని దేశదిమ్మరిలాగా ఇలా తిరుగుతున్నావు. అయ్యో బాబోయ్, నా పర్సనల్ బయోడేటా అంతా చెప్పేశారు. ఇంతకీ మీరెవరు సార్? దైవజ్ఞాన, కాలజ్ఞాన? నేనెవరైతే నీకెందుకు, అజ్ఞాని. నిజమేనండి, నేను నిజంగా అజ్ఞాన్ని. ఉన్నదంతా పోగొట్టుకుని ఇలా రోడ్డు ఎమ్మడి తిరుగుతున్నాను. అవును సార్, మీరు భవిష్యత్తు కూడా చెప్తారా? నీ భవిష్యత్తు తెలుసుకోవాలనుందా? అంటే వర్తమానం భయపెడుతుంది, భవిష్యత్తు అయినా బెటర్గా ఉంటుందేమోనని. బెటర్గా కాదు, బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే నా దశ తిరుగుతుందా? నేను కోటీశ్వరుని అయిపోతానా? నీ పేరును సార్థకం చేసుకుంటావు. సూపర్ సార్. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది సార్? నువ్వు ఒక మహోన్నతమైన వ్యక్తిని కొలుస్తావు. అంటే ఆ వ్యక్తి వల్ల నా లైఫ్ టర్న్ అవుతుందా? నీ లైఫ్ స్టీరింగ్ అతని చేతుల్లోనే ఉంది. అవునా? ఎవరు సార్ అతను? నీ ఎదురుగానే ఉన్నాడు. ఎదురుగా అంటే దిక్కులు చూస్తావెందుకు? అంటే నా ఎదురుగా అపరిచితుడిలా మీరే ఉన్నారు, అందుకని. నేను అపరిచితుణ్ణి కాదు, నీకు సుపరిచితుణ్ణే. అవునండోయ్, మీ గొంతు కూడా కాస్తంతా. నా గొంతే కాదు,
సరిగ్గా చూస్తే నన్ను కూడా గుర్తుపడతావు. అశోక్ సార్, అశోక్ సార్, మీరేంటి సార్ ఇక్కడ? నీకోసమే వచ్చాను. ధన్యుణ్ణి స్వామి, దిక్కు ముక్కు లేకుండా ఇక్కడున్నాను, దేవుళ్ళ వచ్చారు. మరి భక్తుల్లో నా వెంటరా? ఎక్కడికి స్వామి? మన దేవాలయానికి. అంటే అక్కడ ప్రసాదాలు పెడతారా? అన్నీ పెడతాగా, దా. చెప్పు ఈశ్వర్. చేయా, నేను గౌతమి ఊరు వెళ్తాను. ఎప్పుడు? మేబీ టుమారో మార్నింగ్. ఓ గుడ్, మంచి డెసిషన్ తీసుకున్నావు. ఈ క్రెడిట్ నీదే చేయా. నువ్వు కౌన్సిలింగ్ ఇచ్చిండకపోతే గౌతమి ఎప్పటికీ కోలుకునేది కాదు. నువ్వెంత బిజీగా ఉన్నా మా కోసం తీసుకున్న కేర్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్స్ అలాట్. ఓకే, రేపు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రావాలా వద్దా? తప్పకుండా రావాలి. సరే, నేను వచ్చాక మళ్ళీ ఫార్మాలిటీస్ అవి ఇవని మొదలు పెట్టావు కదా. అలాంటివేవి ఉండవులే. కాకపోతే రేపు ఉదయం ఒక సిజేరియన్ ఉంది, అదవగానే వస్తాను. లేట్ అయితే ఫోన్ చేస్తాను, ఓకేనా? రావడానికి ట్రై చేయా. షూర్. ఒకవేళ రాకపోయినా పర్వాలేదులే, రిలాక్స్. బాయ్, టేక్ కేర్. ఏమండి, రామయ్య ఇదేనా? రామయ్య అదేనండి, ఆ పక్కనే ఉంది. పద. బాబు, రామయ్య ఇదేనా? అవును. మీరెవరు? ఆయనతో పనుండి వచ్చాం. ఇంట్లో ఉన్నారా? ఉన్నారు. పిలు. మీరు ఇక్కడే ఉండండి, రమ్మని చెప్తాను. తాతయ్య, ఎవరో వచ్చారు. ఎవరొచ్చారా? వాళ్ళే తాతయ్య. రామయ్య అంటే మీరేనా? అవునండి, మీరెవరు? మా పేర్లెందుకు గాని హైదరాబాద్ నుంచి వచ్చాం. మాతో ఏమైనా పరిపడొచ్చారా? పనిపడి కాదమ్మా, మా కర్మగాలొచ్చాం. మీ అల్లుడు కుబేరమూర్తి మా దగ్గర 5 రూపాయల వడ్డీకి అప్పు తీసుకున్నాడు. నెలలో తిరిగిస్తానని చెప్పి ఇప్పటికి 3 నెలలు అయింది. వడ్డీ కాదు కదా, అసలు కూడా ఇవ్వలేదు. ఫోన్ చేస్తే ఇదిగో అదిగో అంటాడు. ఇప్పుడు ఈ మధ్య ఆ ఫోన్ కూడా పనిచేయట్లేదు. ఎన్నాళ్ళని ఓపిపడతామమ్మా, అందుకే అడ్రస్ ఎత్తుక్కుంటూ ఇంటికొచ్చాం. ఈ భాగవతం మాకెందుకు చెప్తున్నారు? అదేంటమ్మా, మీకు చెప్పక ఇంకెవరికి చెప్తాం? ఏ మాకెందుకు చెప్పాలి?
ఎదురింటోళ్ళకి పక్కింటోళ్ళకి ఎవరికైనా చెప్పొచ్చుగా. వాళ్ళకెందుకు చెప్తామమ్మా? మా దగ్గర అప్పు తీసుకుంది కుబేరమూర్తి, అందుకే ఈ ఇంట్లో వాళ్ళకి చెప్తున్నాం. ఇది రామయ్య ఇల్లు, కుబేరమూర్తి ఇల్లు కాదు. తెలివిగా మాట్లాడకమ్మా. ఈయన గారు అల్లుడేగా కుబేరమూర్తి. చూడండి, వాడికి మాకు ఏ సంబంధం లేదు. ఈ ఇంటితో వాడు ఏనాడో తెగతప్పులు చేసుకున్నాడు. నానమ్మా, ఏంటి అరుస్తున్నావు? ఎవరు వీళ్ళు? ఈ అమ్మాయి కుబేరమూర్తి పెళ్ళామేగా. కాదు, నా మనవరాలు. అంటే విడాకులు తీసుకున్నారా? ఏ వీడు ఆకలే తీసుకోవాలా? ఇంకా బుకాయించకమ్మా, మా అప్పు తీర్చేయండి. ఏ అప్పు? కుబేరమూర్తికి మేమిచ్చిన అప్పు. మీరిచ్చింది వాడికి, మాకు కాదు. అయినా వాడు కప్పించేటప్పుడు మమ్మల్ని అడిగిచ్చారా? ఇప్పుడు తీర్చమని మా ఇంటికి ఎందుకు వచ్చారు? వాడు ఇంత ఎదవని మాకు ముందే తెలీదు. ఏయ్, ఎవరయ్యా వెదవా? మాటలు మాటలు జాగ్రత్తగా రానివ్వండి. ఏంటమ్మోయ్, చిన్న మాటకి ఎంత పౌరుషం వచ్చిందే? వేలకు వేల అప్పులు ఇచ్చాం, మాకెంత కోపం రావాలి? నువ్వెందుకే ఆ ముదనష్టపడు పరువు గురించి ఇంత ఇది అవుతావు? వాడు ఎలా పోతే మనకెందుకు? అలా అని మీరు తప్పించుకోవడానికి కుదరదమ్మా. మేము కోర్టుకెళ్తే న్యాయం మా పక్కన ఉంది. అనవసరమైన ఖర్చులు అవుతాయి మీకు. ఆహా, కోర్టు దాకా ఎందుకులే నాయనా. వాడెక్కడుంటాడో చెప్తాను, వెళ్ళి వసూలు చేసుకోండి. అతని కోసం తిరగని చోటు లేదు. మీరు చెప్పిన చోటుకెళ్తే ఉంటాడని గ్యారంటీ ఏంటి? అయితే ఇప్పుడు ఏం చేస్తారు? ఆ అప్పు తీర్చండి మీరు ఇప్పుడు. ఆ? మాకంత స్తోమత లేదు బాబు, మా బాధల్లో మేము ఉన్నాం. మీ రెండో అల్లుడు బాగా ఉన్నవాడేగా, ఆయన అడిగేవండి. ఆ, చొప్పించు కొడతాడు, వెళ్ళండి. మమ్మల్ని ఎందుకు కొడతాడమ్మా? లేకపోతే ఎవరో చేసిన అప్పు ఇంటల్లుడు ఎలా తీరుస్తాడయ్యా? అడగడానికి మీకు బుద్ధి లేదు. సరేనమ్మా, ఆయన డబ్బు అడగం, పెద్ద మనిషి కదా, న్యాయం అడుగుతాం, పంచాయతీ పెట్టిస్తాం. పదరా, అక్కడే తెలుసుకుందాం. పద. బాబు ఆగండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. మీ కాళ్ళు పట్టుకుంటారు, ఒరే రామయ్య, మీకు దండం పెడతాను. నేను చెప్పేది వినండి బాబు. బాబు బాబు వాళ్ళ కాళ్ళ మీద ఎందుకు పడతావు? నా దగ్గర డబ్బుంది, వాళ్ళకి ఎంత ఇవ్వాలో ఇచ్చి పంపించేద్దాం. ఎంత దానికి ఇవ్వాల్సింది? 1,00,000 రూపాయలు. ఇదిగో తీసుకో. నీకెంత ఇవ్వాలయ్యా? 1,00,000. తీసుకో. మీ డబ్బులు మీకు ఇచ్చేసంగా, ఇంకెళ్ళండి. మా తాతయ్యని బాధపట్టకండి. ఒరే నాన్న, నువ్వు దేవుడురా, మా ఇంటి ఇలవేలుపు నువ్వు. నేను దేవుని కాదు చేజమ్మా, నీ మునివను అన్ని. కుబేరం, ఓ కుబేరం. పిలిచారా సార్? గుడ్ క్యాచ్. ధర్మప్రభువులు, యాపిల్ ఏ డే, డాక్టర్ స్కిప్ అవే. థ్యాంక్స్. ఏయ్, అది కొరకడానికి కాదు, మరి దేనికండి? కొట్టడానికి. కొట్టడమా? యాపిల్ కొట్టడం ఏంటి సార్, సోడాన్ని కొట్టినట్టు? కత్తితో కొట్టడానికి. ఓహో, కత్తితో కొయ్యడం అనబోయి కొట్టడం అన్నారా? ఓకే, కత్తి ఎక్కడ ఉందబ్బా? ఏయ్, కత్తి ఎక్కడ? నువ్వు వెళ్ళి అక్కడ నిలబడు. ఏ? మ్మ్. ఓకే. మ్మ్.
మూడు సార్లు తిరిగాడేంటి? చేతిలోకి కత్తి ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నారు సార్? ఈ కత్తితో కొడతాను. ఓహో, ఆ కత్తితో ఈ యాపిల్ కొడతారా? కొట్టుకోండి. అవును, నీ తల మీద పెట్టుకో. ఆ? ఏంటి, దీని నెత్తి మీద పెట్టుకుంటే మీరు కత్తితో కొడతారా? ముందు యాపిల్ తల మీద పెట్టుకో. ఏమండి, అది మర్యాదగా పెట్టుకో, లేదంటే గురి యాపిల్కి కాదు, నీ బుర్రకు పెట్టాల్సి వస్తుంది. కదలకుండా నించో. ఏమండి, తమరు గురి చూసే కొడతారు కదా? లేకపోతే నీ గుండె కొడతాను అనుకున్నావా? ఆ? ఏమండి, మనలో మన మాట, మన గురి ఏమాత్రం ఉంటది? మ్మ్, పర్వాలేదు. అంటే 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అబ్బా, అంత ఉండదు. ఆ? ఓ 60 70 వేసుకో. 60-70 ఏంటండి? అయ్యా, తమరు గురి యాపిల్ నుంచి కొంచెం కిందికి దిగితే నుదుట్లో గుచ్చుకుంటుంది, అక్కడి నుంచి ఇంకొంచెం కిందికి దిగితే నోట్లో గుచ్చుకుంటుంది, అక్కడి నుంచి ఇంకొంచెం దిగితే కంఠంలో గుచ్చుకుంటుంది, అక్కడి నుంచి ఇంకొంచెం దిగితే గుండెల్లో గుచ్చుకుంటుంది, ఏంటమ్మా కుబేరం ఇది? అక్కడి నుంచి ఇంకా కొంచెం దిగితే చెప్పుకోలేని చోట గుచ్చుకుంటుందండి. ఆ? కదలకుండా నిల్చో. కదలకుండా నించోవాలరా శాడిస్ట్ నాయాలా? మ్మ్, ఆ మాత్రం నమ్మకం లేదా నా మీద? హె, మీ గురి మీద మీకే 100% నమ్మకం లేనప్పుడు 100 years బతకాల్సినోడిని నాకెలా ఉంటుందండి? ఇఫ్ యూ డోంట్ మైండ్ ఎక్స్క్యూజ్ మీ, నా నెత్తి మీద పెట్టి కొట్టే బదులు ఇంకెక్కడన్నా పెట్టి కొట్టచ్చు కదా సార్? మ్మ్, ఇంకెక్కడైనా పెట్టి కొడితే కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుందయ్యా? ఓ, అదోటి ఉందా? రిస్క్ చేస్తున్నది ఒక మనిషి ప్రాణం అన్న సంగతి ఆ మాత్రం తెలీదా నాకు? గురి తప్పకుండా కుదురుతుంది. అయ్యా, తమరు ప్రాక్టీస్ ఇప్పుడే మొదలు పెట్టారా? ఇంతకుముందు ఏమన్నా అనుభవం ఉందా? అంటే చిన్నప్పుడు ఈ పిచ్చుకుల్ని పిట్టల్ని రాళ్లతో కొట్టేవాడిని. ఛే, అప్పటి మీ బాల్య క్రీడని ఇప్పుడు నా మృత్యు క్రీడలా మారుస్తున్నారా? నా వల్ల కాదండి, నా వల్ల కాదంటే కాదంటే కాదు. ఏయ్! క్రీడా స్ఫూర్తి ఉండాలి మూర్తి. ప్రతిదానికి భయపడితే ఎలా చెప్పు? అయిపోతుంది. అలాగే ఉండు. ఏంటి నా ప్రాణం పోవడమా? అదిగో మళ్ళీ కాస్త ఓపిక పట్టు. కదలకుండా నిల్చో. అది అది వెరీ గుడ్. కదలకు. అమ్మయ్యా, డ్రాప్ అయినట్టున్నాడు ఈ శాడిస్ట్. కొంచెం లెఫ్ట్ కు జరుగు. అలాగే ఉండి కాస్త రైట్ కి బెండ్ అవ్వు. నీకన్నీ తెలుసు. మళ్ళీ ఏంటండి? కొంచెం కాళ్ళు పైకి లేపవయ్యా. ఏమండే, నా కాళ్ళ కింద ఏమన్నా జాకీలు ఉన్నాయా కాళ్ళు పైకి లేపడానికి? కాస్త వనకుండా నించోవయ్యా.